ZB9 న్యూస్ కి స్వాగతం. సహస్రపై హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మజీద్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రామగుండం మైనారిటీ యువకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూసఫ్ ఖాన్, ఎండి అత్తాహర్, ఎండి మిస్బా, ఎండి మజీద్, ఎండి ఇమ్రాన్, ఎండి జావీద్, ఈదనూరి హరిప్రసాద్, నామాల కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు రామగుండం ప్రాంతంలో ముస్లిం మైనార్టీ యువకులందరం కలిసి మరి తెలంగాణ రాష్ట్రంలో మన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఏదైతే 6 సంవత్సరాలు ఉన్నటువంటి సహస్ర అనే ఒక బాలికపై ఒక మానవ మురుగుడు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీ యువకుల ఆధ్వర్యంలో మరి సహస్రకు మేము ఆశ్ర నివాళిని అర్పిస్తున్నాము. క్యాండిల్ల ద్వారా ఇక్కడ ఏదైతే ఈ సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూసి చాలా బాధపడాము. ఇటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. ఈ మానవ మృగం ఎక్కడున్నా నడి రోడ్డుపై చేర్చి ఈ యొక్క మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాము. మరి దేశంలో అన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా పోక్సో లాంటి చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు దినదినానికి పెరుగుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటని కూడా ప్రభుత్వాలు దీనిపై దృష్టి సాధించాలి. మరి సహస్రాపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఆ పసికందుని ప్రాణం తీసినటువంటి మానవ మృగాన్ని అతి త్వరలో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీని పంపించి ఉరిశిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ కూడా పని చేయాలని ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి మైనార్టీ యువకుల తరఫున మేము కోరుకుంటున్నాం. జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ ప్రసాద్. ఏదైతే మొన్న జరిగినటువంటి సహస్ర అనే 6 సంవత్సరాల బాలిక పైన ఒక విచక్షణ రహితంగా ఒక మానవ మృగం వాడు అత్యంత కిరాతకంగా బాలికను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది 100% దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి వెంటనే ఏది ఏమైనా కూడా ఇటువంటి వాళ్లకు ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలోనే శిక్షించినట్టయితే ఇంకొకరు చేయకుండా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా మన ఇళ్లల్లో కానీ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన ఇంటి లోపల ఉన్న చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఫస్ట్ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ మీద అబ్జర్వేషన్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకు అనంటే మొక్కై వంగందే మానై వంగదు అని అంటారు. కాబట్టి చిన్నతనం నుండి కూడా మంచి ప్రవర్తన ఉన్నట్టయితే ఏ ఒక్కడు కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. మరి అటువంటి చిన్నతనం నుండే పిల్లలకు మనం విద్య కన్నా ముందు బుద్ధులు నేర్పించాలి. మంచి యొక్క విధానం ఎట్లా బ్రతకాలి, సమాజం లోపల మనం ఏ విధంగా బ్రతకాలనేది చెప్పడం ముఖ్యమని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడిని ప్రజల సమక్షంలో ప్రజలు చూస్తుండగానే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మౌనం పాటిద్దాం.